నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రతిరోజు సాధారణంగా మనకి ఈ సమయానికి క్రిస్మస్ ఆరాధనలో 4 కుటుంబాల్లో కూడా ముగించబడుతున్నాయి. మనం ఇప్పుడు యథాప్రకారం 4 గృహాల్లో ముగించుకొని వచ్చాం. ఈ మనం రాసుకున్నటువంటి 4 ఇళ్ళకి ఇంకొక గృహం ఎక్కువైంది. అందువలన 5 గృహాలు అయిపోయినాయి. త్వరగా ముగించుకున్న పలహారం దగ్గరే మనకు ఆలస్యం. ఇప్పుడు నేను ఎంతసేపు చెప్పినా 15 నిమిషాలు చెప్పినా మీకు విసుగ్గానే ఉంటుంది. ఒక అరగంట చెప్పినా విసుగ్గానే ఉంటుంది. ఎందుకంటే ఎండింగ్లో ఎవరికైనా అంతే. మనం ఎండింగ్ టయానికి వచ్చాం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యం మనం విందాం. ప్రతిరోజు వింటున్నటువంటి వాక్యాలే. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి కూటమి ఇది. క్రిస్మస్ ఆరాధనతో పాటు కోటేశ్వరరావు శ్యామల వారి యొక్క గృహాన్ని విస్తరించుకున్నారు. అంటే మరలా ఎక్స్టెన్షన్ చేసుకున్నారు. పైన మరలా ఒక గది కట్టుకున్నారు కనుక అది కూడా ఓపెనింగ్ ఉంది. 2 సందర్భాలను బట్టి సహోదరుడు ఈ కూటాన్ని ఏర్పాటు చేశారు. మరొక రోజు ప్రత్యేకంగా మనం జరపడానికి ఇక జనవరి దాకా మనకి సంఘ కార్యక్రమాలు అయిపోయినాయి కనుక సహోదరుడు సంఘంలో ఒక యవనస్తుడు, ప్రాముఖ్యమైనటువంటి వాడు కనుక అర్థం చేసుకొని, అన్న అన్ని కోటాలతో అన్ని మన కుటుంబాల్లో యథావిధి ప్రకారం జరుగుతున్న కోటాలతో పాటు మందు కూడా జరపండి, అలా అదే ప్రకారంగా ముగించండి, పర్వాలేదు, మనకేమో ప్రత్యేకంగా ఇంకొక రోజు అనేది కాదు, అందరూ వస్తే చాలు అన్నారు. అందరూ వచ్చాం. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథం చదువుదాం. బైబిల్ చదువుకుందాం అండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 12వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 12వ వచనం చదవండి. దానికి ఇదే మీకు ఆనవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండి ఉండుట మీరు చూసెదరు అని పరలోకములో నుండి దిగి వచ్చినటువంటి దూతల సమూహములో నుండి గాబ్రియేలు గారు పొలములో గొర్రెలను మేపుకుంటున్న కాపరులతో చెప్పిన మాట ఇది. 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం చదవండి. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది, ప్రభువు వారితో నివసించును, ఆయన వారితో కాపురము చేయును, అంటే వారితో నివసించును, వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. చాలు, ఇక మీరు బైబిల్ చూడబాకండి. ఈ 2 మాటల్ని అతి తక్కువగా 1 గంటన్నరలో ముగిచ్చేస్తాను, మీరు తొందరపడబాకండి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు వారి జన్మ వృత్తాంతం అంతా మనకు తెలిసిందే. యేసు ప్రభు వారు జన్మించినప్పుడు జన్మకు ముందు 3 పర్యాయాలు పరలోకము నుండి గాబ్రియేలు గారు దిగి వచ్చారు. మొదటి పర్యాయము ఎలిజబెతు జకరియా గారిని దర్శించింది. రెండవది కన్యకైనటువంటి మరియమ్మ గారిని దర్శించింది. మూడవది నీతిమంతుడైన యేసేపు గారిని దర్శించింది. ఈ దర్శించినటువంటి సందర్భంలో పరలోకములో నుండి దిగి వచ్చినటువంటి దూతతో
గాబ్రియేలు గారితో సర్వ సైన్యము దిగి వచ్చిన సందర్భాన్ని ఇప్పుడు చూస్తున్నాం మనం. సర్వ సైన్యము, దేవుని దూతలందరూ ఉండగా ఇప్పుడు గాబ్రియేలు గారు కాపరులతో చెప్పినటువంటి మాట, నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని చెబితే వారు నమ్మలేదు. మీరు వెళ్ళండి, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అంటే, ఈరోజు కాదు, మేము ఎంతో కాలము నుండి ఎదురు చూస్తున్నాం. మా మూల పితరుల దగ్గర నుంచి మేము ఎదురు చూస్తున్నాం. మాకంటే ముందు మాకు ప్రకటించినటువంటి మీకా ప్రవక్త, మాకంటే ముందు మాకు ప్రకటించినటువంటి యెషయా ప్రవక్త, వారి ప్రవచనాలన్నీ మేము చదువుతూ ఎదురు చూస్తూ ఉన్నాం. ఎప్పుడు వచ్చాడు రక్షకుడు, ఆయన వస్తాడు అంటే దానికి గుర్తు ఏమిటి, అసలు ఆనవాలేంటి అని అడిగారు వాళ్ళు. నువ్వు చెప్పగానే మేము నమ్ముతామనుకున్నావా? ఎంతోమంది రక్షకుడు వచ్చాడని ఎన్నో పర్యాయాలు మమ్మల్ని మోసం చేశారు. ఇప్పుడు నిజమైనటువంటి రక్షకుడు వచ్చినప్పుడు, ఆయన వచ్చాడని మాకేంటి గుర్తు, నమ్మకం ఏంటి? మాకొక నమ్మకం గుర్తు కావాలి అని అడిగారు. ప్రియ సహోదరి సహోదరులారా వినండి, కాపరులు అమాయకులు కాదు, కాపరులు విద్య లేని పామరులు కాదు. కాపరులు మనం అనుకున్నట్లుగా డ్రామాలో స్కిట్ వేసినట్లుగా, కరుణమడి సినిమాలో చూపించినట్టు సేవకులు పదజ్వాలము మాట్లాడుతూ వారు అంటున్నట్లుగా వారు గొల్లలు కాదు, గొర్రెలు మేపుకునే సాధారణమైనటువంటి కాపర్లు కాదు. వారు వివేకవంతులు, వారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కలిగింది. మెయిన్ ఏమిటంటే, మనకిప్పుడు వాక్య భాగం కాపర్లను గురించి కాదు, దేవదూతల గురించి కాదు, పశువుల పాక కాదు, పశువుల తొట్టి కాదు, హేరోదు స్టార్ ఇవన్నీ కాదు. వీరు అడిగిన దానికి గాబ్రియేలు గారు వారికి చూపిస్తున్న ఆనవాలు. ఎందుకు అడిగారు వీళ్ళు, కారణం ఏమిటి అంటే, వారు యూదులు అంత తేలిగ్గా దేనిని నమ్మరు. మొట్టమొదటి నుండి కూడా వారికి ఒక మాట నమ్మాలి అంటే వారికి ఒక గుర్తు కావాలి, ఒక ఆనవాలు చూపించు అని అడుగుతారు. మనందరికీ తెలుసు బైబిల్ గ్రంథంలో, బైబిల్ ఇప్పుడు రెఫరెన్స్లు తీసి చెప్పడానికి సమయం లేదు. ఆదికాండము 9వ అధ్యాయంలో జల ప్రళయం అనంతరము నోవహు గారితో దేవుడు చెప్తున్నాడు, నోవహు ఇక మీదట నేను ఎప్పుడూ కూడా జలముతో మనుషులను ఒక్కసారిగా చంపను అంటే, నోవహు గారు అడిగాడు, అయ్యా నీవు అలా చేయవని గుర్తు ఏమిటి? బైబిల్ స్టాండ్ దమ్మన్నా పిల్లలు వెళ్ళారు, ఏది మరి తీసుకురండి, తీసుకొచ్చి మళ్ళీ తీసుకెళ్ళారు. ఇటు రాలాక తీసుకెళ్ళమనండి. నోవహు గారు దేవుడు చెప్పిన మాటగా అన్నాడు, సర్వభూమిని సర్వ జీవరాశిని నీవు నశింపజేశావు. ఏంటి తండ్రి పని, ఎందుకు ఇంత కోపం వచ్చింది అంటే, నోవహు గారితో దేవుడు అన్నాడు, ఇక మీదట నేను ఇప్పుడు నశింపజేసినట్లుగా జల ప్రళయము ద్వారా ఒకేసారి ప్రజలను నశింపచేయను అన్నాడు. అందుకని ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్కసారి పోతుంది, మొత్తం భూమిని ఒకసారి నింపడు దేవుడు. నోవహు గారు అడిగాడు, ఎలాగా, మేము ఎలా నమ్మాలి అంటే, ఆకాశంలో నీకును నాకును ఒక నిబంధన గుర్తు సూచనగా వచ్చిన, అదే మీకు ఆనవాలు. కారు మేఘములు గమ్మి భయంకరమైన వర్షం వస్తుందని మీరు అనుకున్నా, నా నిబంధన నేను జ్ఞాపకం చేసుకుంటాను, అప్పుడు మీకు ఆకాశంలో నిబంధన గుర్తు వరద గూడు. దాన్ని ఏమంటారు? ధనస్సు. ఎవరు ధరిస్తుంది?
ఇంద్రుడిదా? ఇంద్రుడిది అంటారు. అది బైబిల్ ట్రాన్స్లేషన్ చేసే సమయంలో హిందువులు కూడా ఉన్నారు కనుక నిబంధన ధనస్సు అనడానికి బదులు ఇంద్రధనుస్సు అని పెట్టారు, దానికి అంతే పేరు. ఆ దినాన నోవాహుకు ఒక ఆనవాలు చూయించాడు. మోషే గారికి ఒక ఆనవాలు, అబ్రహాం గారికి ఇసుక రేణువులంత పిల్లల్ని ఇస్తానన్నాడు. అప్పుడు అబ్రహాం గారు అడిగాడు, ప్రభువా ఎప్పుడయ్యా, ఏజ్ అంత అయిపోతుంది నాకు అంటే, నీకు ఒక ఆనవాలు ఇస్తున్నాను, నీకు ఒక ఆనవాలు. అబ్రహాం గారికి ఒక ఆనవాలు ఇచ్చాడు, నోవాహుకు ఒక ఆనవాలు ఇచ్చాడు, మోషే గారికి ఒక ఆనవాలు. ఇదిగో నా ప్రజలైన ఇశ్రాయేలీయులు నాకు మొరపెట్టారు, వారి మొర నా వద్దకు చేరింది కనుక నేను ఇప్పుడు వారిని విడిపించదలుచుకున్నాను అంటే, మోషే గారు అన్నారు, విడిపించుకుంటే విడిపించుకోయ్యా. అప్పుడప్పుడు మన సహోదరులు అంటారు, నేను పిల్లల్ని దైవికంగా ఇప్పుడు ఆధ్యాత్మికంగా వాక్యానుభవాల్లో పెంచుకో, ఎవరికి ఏందంట అంటారు. నేను మాట్లాడుతూ ఉంటే చట్టారు వేస్తుంటారు బయట కూర్చొని. చాలామంది అలాగనే ఒకళ్ళు వాక్యం చదువుతుంటే ఇంకొకళ్ళు, వీళ్ళు వాక్యం చదివితే వాళ్ళు వాక్యం చదివితే వీళ్ళు. అలాగా కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు నోవాహు గారు కూడా మోషే గారు కూడా ప్రభుని అలాగనే అడిగాడు, నువ్వు విడిపించుకున్నానంటే విడిపించుకో అంటే, కాదు నేను విడిపించుకోవడం కాదు, నీ ద్వారా విడిపిస్తాను అన్నాడు. అదేంటి ప్రభువా, నువ్వు నా ద్వారా నేను వెళ్ళాలా ఇప్పుడు అక్కడికి? నేను అసలుకే ఉలిపి చేసి మెట్లెక్కా. ఏం చేశాడు ఇప్పుడైనా? ఒకరిని చంపొచ్చాడు, నేను వెళితే నన్ను బ్రతకనిస్తారా అంటే, లేదు నీవే వెళ్ళాలి అంటే, అప్పుడు మోషే గారు అన్నాడు, నీవు నన్ను పంపించావని వారు అడిగితే నేనేం చెప్పాలి? దానికి ఒక గుర్తు చెప్పు, ఆనవాలు చెప్పు అంటే, దేవుడు అన్నాడు, నీ చేతిలో ఏముంది అన్నాడు. కర్ర ఉంది, దాని కింద పడై పామైంది, మరలా పట్టుకో అన్నాడు. పామును పట్టుకునే రీతి కూడా దేవుడే చెప్పాడు. ఎక్కడ పట్టుకోమన్నాడు? కర్ర కిందేమన్నాడు, పామును పట్టుకోమన్నాడు. ఇప్పుడు ఏం చేయాలా? తలకాడ పట్టుకో అని చెప్పట్లా దేవుడు. చాలామందికి అర్థం కాక ఈ సర్పం లాంటి విసంగెక్కే మనుషులు ఉంటారు. నీ కుటుంబాల్లో ఉంటారు, గ్రామంలో ఉంటారు, సంఘంలో ఉంటారు. పైకి బాగానే ఉంటారు కానీ విసంగక్కుతారు. చాలామంది విసంగక్కుతారు. అలాంటి వాళ్ళని తలకాడ పట్టుకున్నావా కాటేస్తారు. అందుకని నువ్వు జాగ్రత్తగా ఎక్కడ పట్టుకోమన్నాడు? తోక కాడ పట్టుకో. తోక కాడ పట్టుకొని ఇటు లేపుతూ ఉంటే సగం లేచేసరికి ఇటుపక్క సగం కర్ర ఉంది, అటు పక్క పాము ఉంది. పూర్తిగా లేపేసాడు, కర్ర అయిపోయింది. ఇదే నీకు సూచన అన్నాడు. అయినా నమ్మలా. అలాగైతే ఇంకొక సూచన చూపిస్తా, ఆనవాలు ఇస్తా, నీ వెళ్ళి ప్రజల ముందు చెయ్యి. ప్రజల ముందు చేయడానికి ఒక ఆనవాలు, రాజు ముందు చేయడానికి ఒక ఆనవాలు ఇచ్చాడు దేవుడు. యూదులు హెబ్రీలు నమ్మరు ఆనవాళ్ళు లేనిది. రాజు ముందు వెళ్ళి నీ చేతిలో కర్ర పడేయమన్నాడు, ప్రజల ముందేమో నీ చేతిని రొమ్ము కానిసుకో అన్నాడు. ఆనిసుకున్నాడు. ఇప్పుడు తీ అన్నాడు, తీసేసరికి కుష్ఠరోగంతో చెయ్యి అంతా, ప్రభువా నా చెయ్యి భయంకరంగా అయిందయ్యా, వద్దు తీసే అన్నాడు. మర్రా ఆనిసుకో అన్నాడు. ఎలా ఆనిసుకుంటాను ప్రభువా, ఇంత కుష్ఠరోగం ఉంటే నా సెట్టు పాడైద్ది, నా ఒళ్ళు పాడైద్ది, పెట్టో అన్నాడు. ఆనిసుకొని తీస్తే మరలా ఇదే నీ ఆనవాలు. ఫరో రాజు ఎదుట పామును చెయ్యి, ప్రజల ఎదుట నీ చెయ్యి నీ రొమ్మును ఆనించుకో. యూదులు తేలిగ్గా ఏ మాటను నమ్మరు. అందుకే యేసు ప్రభు పుట్టాడంటే వారు నమ్మలా. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ఒక ఆనవాలు చూపించు అని అడిగారు. రాహాబను వేశ్య వేగులు వారిని దాసింది. రాజ సైనికులు వెళ్ళిపోయారు. తరువాత ఆమె వేగులు వారితో అన్నదయ్యా, మా దేశమును మీ దేవుడని యెహోవా మీ చేతికి అప్పగిస్తాడని మాకు తెలుసు, మేము నమ్ముతున్నాం. ఆ రోజున మీరు మా దేశమును గెలుస్తారు కనుక
నేను మీకు ఉపకారము చేశాను గనక దయచేసి నన్ను రక్షించండి, నా కుటుంబాన్ని రక్షించండి అంటే వేగులు వారు చెప్పారు, మా రాఘబు సిస్టర్, నువ్వు మాకు చేసిన మేలు అంతెంత కాదు. వచ్చినప్పుడు భోజనం పెట్టావు, రాత్రికి దాచావు, భోజనం పెట్టావు, క్షేమంగా వెళుతున్నావు, నిన్ను గుర్తుపెట్టుకుంటామంటే ఆమె ఏమన్నదో తెలుసా? యెహోషువ గ్రంథంలో మనం చదువుతాం. యెహోషువ గ్రంథంలో చూడండి, యెహోషువ గ్రంథము 2:12-6-23. నేను మీకు ఒక ఉపకారము చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఒక ఉపకారము చేయండి. ఉపకారము చేయండి అంటే చేస్తామమ్మా, నీ ఉప్పు తిన్నావు, నిన్ను మర్చిపోతావా, నీకు ఉపకారం చేస్తామంటే అలాగదయ్యా, నేను మీకు ఉపకారము చేసినందుకు మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి ఒక ఆనవాలు చూపించండి, ఒక ఆనవాలు ఇవ్వండి అని అడిగింది. ఆనవాళ్ళు అడిగింది. తొగరదారం ఇచ్చి కిటికీ కట్టుకో అన్నారు. ఆ రీతిగానే 86వ కీర్తన, చాలా విషయాలను త్వరగా ముగిస్తాను నేను. 86వ కీర్తన 17వ అధ్యాయంలో యెహోవా నీవు నాకు సహాయుడు అయి ఉన్నావని, నన్ను ఆదరించుచున్నావని, నా పగవారు చూసి సిగ్గుపడునట్లు శుభకరమైన ఒక ఆనవాలు నాకు దయచేయి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు నశించిపోవడం, ఆర్థికంగా నువ్వు నలిగిపోవడం, అనారోగ్యంగా నువ్వు పడిపోవడమే ప్రజలు చూసి సంతోషిస్తున్నారు. ఇది నానా నీవు అనారోగ్యంగా ఉంటే సానుభూతి మాటలు చెప్పి వెళతారు, కానీ సహాయపడేవారు లేరు. అలాగనే జరగాలి, వాడికి అలాగనే జరగాలి, ఆమెకి అలాగనే జరగాలి అనుకుంటారే తప్ప బాగుపడాలని ప్రార్థన చేసేది ఎవరో తెలుసా? నీ బంధువుల్లో, నీ గ్రామంలో ఎవరు ఉండరు, నీ సంఘంలో ఉంటారు నీ కొరకు ప్రార్థన చేసేవాళ్ళు. దేవునికి స్తోత్రం. సంఘములో నీ కొరకు ప్రార్థన చేస్తారు. నువ్వు చితికిపోయి ఉన్నావా, ఆర్థికపరంగా దెబ్బతిని ఉన్నావా, అప్పులు పాలయ్యావా, వడ్డీలు కట్టలేకపోతున్నావా, కిస్తీలు కట్టుకోలేకపోతున్నావా, లోన్లు కట్టలేకపోతున్నావా, ఈ విషయాలన్నీ నీ కొరకు ఏడ్చి కన్నీరు కార్చి నువ్వు అభివృద్ధిలోనికి రావాలని ప్రార్థన చేసేది సావుకుడు సంఘమే. బంధువులు ఎవరో చేయరు. మేము చెబితే ఎన్నాడా వాడు అంతే నాశనం చేసుకున్నాడు, వచ్చినవన్నీ పాడు చేసుకున్నారని నిందలు వేస్తారు, నిందిస్తారు. అలా సంఘమంతా ప్రార్థించాం. కోటేశ్వరరావుకి ఇల్లు చిన్నది. ఆ ఇంట్లో చిన్నపిల్లలప్పుడు బాగానే ఉన్నారు, చెరొక పిల్లల్ని ఎత్తుకొని తిరిగారు. ఇప్పుడు ఎత్తుకుంటారా చెరొకల్ని? చిన్నపిల్లలప్పుడు చెరొక పక్కన వేసుకొని పడుకుంటారు. ఇప్పుడు అలా ఉంటుందా? లేదు. పిల్లలకు ఒక రూమ్ కావాలా, వాళ్ళకు ఒక రూమ్ కావాలి. అందువలన తన అభివృద్ధి కొరకు సంఘం ప్రార్థన చేసింది. ప్రతి ఒక్కరి ఆర్థికపరమైన ఇబ్బందులను సరిచేయమని సావుకుడుగా నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను, సంఘం ప్రార్థన చేస్తుంది. దేవుడు ఒక ఇల్లు ఇచ్చాడు. ఇల్లు కట్టి చూడు అన్నాడు. కట్టాడు. దానికి ఎన్ని అప్పులు అయినాయో ఎంత ఉందో ఆయనకి తెలుసు. కానీ పైకి మాత్రం మన ముందు తెల్లగా డ్రెస్ వేసి ఎమ్మెల్యే పిఏలాగా తిరుగుతాడు. అప్పులు ఉంటాయి తర్వాత. ఇంక ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి? ఇంకోటి, పెళ్ళి చేసి చూడు. మరి ఈయన పెళ్లి చేసిన దాకా వాళ్ళు ఉంటారో వాళ్ళే చేసుకొచ్చుకుంటారో తెలియదు, కానీ మొత్తానికి పెళ్లి చేసి చూడు. అప్పుడు తెలిసిద్ది. ఎందుకు అంటే సంసారం అనేది, ఒక కుటుంబాన్ని ఎలా నడపాలి అనేది పరిపూర్ణుడుగా ఒక పురుషుడు పరిపూర్ణుడు ఎప్పుడు అవుతాడంటే ఇల్లు కట్టి పిల్లలకి పెళ్లి చేస్తే పరిపూర్ణ అవుతాడు. స్త్రీ ఎప్పుడు పరిపూర్ణతలోనికి వచ్చిందో తెలుసా? ఎప్పుడు స్త్రీ పరిపూర్ణురాలైంది అంటే బిడ్డలను కని పెంచి తండ్రి స్థాయికి తీసుకొచ్చినప్పుడు తల్లి పరిపూర్ణురాలైంది. ఇది నా దేవుడు తనని ఆశీర్వదించాడు. ఇప్పుడు అంటున్నాడు కీర్తనాకారుడు, అయ్యా నేను నలిగిపోయినప్పుడు, చితికిపోయినప్పుడు నన్ను చూసి అందరూ హేళన చేశారు, నిందించారు, అనేక మంది నన్ను దుర్భాషలాడారు. వాడికి అంతే ఉండాలి.
ఆ షిమి అనేవాడు ప్రక్కనే వచ్చి దుమ్మెత్తిపోసి నువ్వు నాశనంగానని నన్ను తిట్టినప్పుడు సంతోషించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నా మామగారు ఈట తీసుకొని పొడుస్తానికి నా వెంట పడితే నేను ఒలివల కొండలుగా పారిపోతుంటే నన్ను చూసి నవ్విన వారు ఉన్నారయ్యా. ఈరోజు నేను సింహాసనం మీద కూర్చున్నా, నన్ను దీవించావు, ఆశీర్వదించావు. నా శత్రువులు నన్ను చూసి ఏమన్నాడు? సిగ్గుపడినట్లుగా. ప్రియ సహోదరి సహోదరుడా, నీ హీన దిశలో నీవు ఉన్నటువంటి పరిస్థితుల్లో నిన్ను చూసి హేళన చేసిన వారు, నిన్ను చూసి దూషణ చేసిన వారు సిగ్గుపడతారు. ఎప్పుడు అంటే నీవు దేవుని సన్నిధానంలో ఉండి అభివృద్ధి పొందినప్పుడు. దేవునికి స్తోత్రం. నిన్ను అభివృద్ధి చేయడానికి దేవుడు ఎప్పుడు సంసిద్ధుడే. నీవు ఆయన వద్దకు రా, ఒక ఆనవాలు అడుగు. ప్రభువా, నాకు ఒక ఆనవాలు చూపించయ్యా, నాకు ఒక గుర్తు చూపించు, ఆనవాలు కావాలి నాకు. దావీదు గారు అంటున్నాడు, నా శత్రువులు సిగ్గుపడినట్లు నేను అభివృద్ధిలోనికి వచ్చానని వారు తెలుసుకొని సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు. శుభకరమైన ఆనవాలు ఏమిటో తెలుసా? జక్కయ్య ఇంటికి యేసు ప్రభువారు వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ ఇంటికి రక్షణ వచ్చింది, నేను నీ ఇంట ఉండవలసి వచ్చిందని 2 విషయాలు చెప్పాడు జక్కయ్య గారికి. నేను నీ ఇంటికి వస్తున్నానయ్యా, నీ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. నీ ఇంట ఉండవలసి వచ్చింది, నీ ఇంటికి రక్షణ వచ్చింది. ప్రభు నీ ఇంటిలోనికి వచ్చాడు. ఈ కుటుంబంలో భార్యాభర్తలు రక్షించబడ్డారు, బిడ్డలిద్దరూ రక్షించబడ్డారు, దైవికంగా ఎదుగుతున్నారు. వారు కూడా సావుకుడిగా మమ్మల్ని ఎంత ప్రేమిస్తాడో తెలుసా? కోటి శ్యామల సంఘంలో అందరూ నన్ను ప్రేమించేవారు, అభిమానిస్తారు సావుకుడని. ఎంత సంతోషమో తెలుసా? మా నాన్నగారు 85 సంవత్సరాల వయస్సులో ఆ విశ్వాసుల యొక్క అభిమానం, ప్రేమను పొందాడు. నేను ఈ వయసులో కూడా నేను అభిమానాన్ని పొందుతున్నా. ఎంతోమంది కన్న తండ్రి కంటే ఎక్కువ ప్రేమించేవారు, ఎంతోమంది తోడబుట్టిన రక్త సంబంధం కంటే ప్రేమించేవారు, ఎంతోమంది వారు కడుపు కాల్చుకున్నా నేను తినాలని ఆశపడి సంతోషపడేవారు ఉన్నారు. కనుకనే సేవా పరిచర్య అభివృద్ధి చెందగలుగుతుంది, ప్రతి కుటుంబం దీవించబడగలుగుతుంది. నా శత్రువులు సిగ్గుపడినట్లు ఒక ఆనవాలు, శుభకరమైన ఆనవాలు చూపించు అన్నాడు. కారణం ఏంటి? దావీదు గారు కూడా యూదుడే కాబట్టి, హెబ్రీయుడు కాబట్టి ప్రజలకి ఒక ఆనవాలు కావాలి, చూసిన కావాలి. ఆనవాలు చూపించాయి అన్నాడు. 132వ కీర్తన 17వ అధ్యాయం. 132వ కీర్తన 17వ అధ్యాయము. దావీదుకు ఒక కొమ్ము మొలవ చేసేదను. ఏం మొలిపిస్తాడంట? నీకు అంత కొమ్ములు పెరిగినాయా అంటారా? కొమ్ములు పెరుగుతాయి. ఇప్పుడు ఎవరు కొమ్ములు పెరుగుతాయి చెప్పండి? కొంచెం చదువులో బాగా చదివితే వాళ్ళు ఆ లైన్లో పోతాయి, ఈ లైన్లో నాకు అంటే ఎక్కువ చదివిన వాళ్ళు లేరు అనుకుంటారు. బోయం కొమ్ములు పెరిగినాయి ఇలాకి అంటారు. అంతేగా ఇప్పుడు లైన్లో అందరు సైకిల్ వేసుకొని పోతున్నారు అనుకో, నేను ఒక్కడనే కారు తీసుకొని వస్తే అందరినీ కూర్చున్నాను కదా, బాగున్నావా బాగున్నా హాయ్ అనుకుంటూ పోతాం. అంటే ఏంటి? మమ్మల్ని చూడండి అని. అప్పుడు అంటారు, అబ్బో ఏం కొమ్ములు పెరిగినాయి ఆ కారు వచ్చేసరికి. ఏదో ఒక విషయంలో కొమ్ములు పెరుగుతాయి కదా. ఇప్పుడు దేవుడే అంటున్నాడు, దావీదుకు నేను ఒక కొమ్మును మొలిపిస్తాను, శృంగమును కిరీటముగా ధరింపజేస్తాను. ఏమిటి ఆ కొమ్ము అంటే? తన వంశములో నుండి తన కుమారుని దేవునికి మహిమకరముగా రాజ్యమునకు ఘనత వచ్చినట్లుగా కొమ్ముని ఒలిపిస్తానన్నాడు. నీ కుటుంబంలో కూడా నువ్వు దేవునిలో నిలబడితే, దేవునితో ఉంటే, నీ కుటుంబంలో నీ కుటుంబానికి ఘనత వచ్చేటట్లుగా, దేవునికి మహిమ వచ్చేటట్లుగా నీ కుటుంబంలో కూడా ఒక కొమ్ముని ఇస్తాడు, ఘనకార్యములు జరిగిస్తాడు నీ కుటుంబంలో. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్నో ఆనవాళ్ళు అడిగినటువంటి సందర్భాలు ఇందులో మనం చూస్తున్నాం. గిద్యోను కూడా అలాగనే అడిగాడు కదా, అయ్యా నేను యుద్ధమునికి వెళ్ళి
శత్రు రాజ్యాలను గెలుస్తానని నువ్వు అంటున్నావు. నాకు ఒక ఆనవాళ్ళు చూపించు, నాకు ఒక ఆనవాళ్ళు చూపించు అంటే ఏం కావాలి గిద్యోను అని అంటే, అయ్యా ఏం లేదు కానీ అటు ఇటు చూశాడు, అక్కడ గొర్రెబొచ్చు ఆరబెట్టుంది, మంచు కురిపు. ఇప్పుడు ఈ రాత్రి మంచు కురవాలి, బాగా వర్షం కురిసినట్టు. గొర్రెబొచ్చు ఒక్కటే తడిసిపోవాలి, మిగతా నేలంతా పొడిగా ఉండాలి, మిగతా నేలంతా పొడిగా ఉండాలి. మనం కూడా అడుగుతాం అప్పుడప్పుడు, నువ్వంటూ నాకు అంత ప్రేమ అంటే, ఏంది ప్రేమ అంటే గుర్తేది అంటే, స్నేహితులు ఒకళ్ళ మీద ఒకరికి ప్రేమ అయితే ఏంది గుర్తు చెప్పండి? ఫ్రెండ్షిప్ బ్యాండ్ అంటే అది కట్టుకుంటే వీళ్ళకి గుర్తు అన్నమాట. వీళ్ళకి ఇది ఒక గుర్తు, ఫ్రెండ్షిప్ బ్యాండ్. తర్వాత ఇలాంటి బ్యాండ్లు ఎన్నో వచ్చినాయి. ఇప్పుడు కాలికి కడుతున్నారు, అదేం బ్యాండో మరి. మోకాళ్ళ దాకా ప్యాటి పైకి లాకి కాళ్ళకు కట్టుకొని పోతున్నారు, మరి అది దేనికి? అదంట దిష్టి తగలకుండా అంట, దిష్టి తగలకుండా. నువ్వు ఎర్రగున్నావు, తెల్లగున్నావు, నువ్వు మోకాళ్ళ దాకా పైకి తీస్తే దారిని నడిచేటప్పుడు ఎక్కడ చూస్తున్నారు ప్రజలు? ఇంక అంతకంటే దిష్టి ఇంకెక్కడ ఉంది, పోద్దా? చూడాలనే నువ్వు అలా పైకి లాక్కొని పోతున్నావు, టైట్గా వేసుకొని పోతున్నావు, చూడరా? నీకు మళ్ళీ నీకు దిష్టి తగిలిద్దా? నువ్వు క్రమంగా వెళ్ళి నిండికి వేసుకొని పోతున్నా. ముసలాడికి నీకేం దిష్టి లేని అంటారు, నాకు దిష్టి తగ్గుతుంది. పొద్దుగూకులు అంటారు, ఏంటంటే కడుపు పెరుగుతుంది, మరి కడుపుకి దిష్టి తగలదా? చాలామంది ఒక ఆనవాలు, ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఒక ఆనవాలు. నువ్వు గుడికి వెళ్ళి వచ్చావంటే ఏం చేస్తున్నారు? సాగరమాత బ్యాండ్, వెలంగిని బ్యాండ్, ఏదో మాకు గుర్తుంటుంది నీ దగ్గర. ఎగ్జామ్కి వెళుతున్నావంటే అక్కడ కూడా నీకు ఒక, నేను 10th క్లాస్ స్టూడెంట్ అండి, నేను ఇంటర్ అండి, నేను డిగ్రీ అండి, నేను ఇప్పుడే గ్రూప్ 1 రాయడానికి వచ్చాను అన్నట్టే ఆనవాలేది. ఆనవాలేది హాల్ టికెట్ చూపిస్తావు, అంత మాత్రమేనా? నీకు ఇచ్చినటువంటి అందులో నీ శరీరం మీద ఏదో ఒక ఆనవాలు కావాలి. ఈ ఎడమ పక్కన కణత కాడో, పెదం కాడో, ముక్కు కాడో, కంటి కాడో పెద్ద పుట్టు మచ్చ ఉంది, పులిపిరి ఉంది అని ఆనవాలు లేదా? యూదులు ఏ విషయంలోనైనా సరే ఆనవాలు లేకుండా నమ్మరు. గిద్యోనుకి దేవుడు అలానే చూపించాడు, అయినా నమ్మలేదు గిద్యోను. మరలా అన్నాడు, ప్రభువా నాకు ఇంకా నమ్మకం లేదు, ఈరోజు ఇంకొక ఆనవాలు చూపించి అన్నాడు. ఏంటంటే నేలంతా తడిసిపోవాలి, గొర్రెబొచ్చు మాత్రం తడవకూడదు అన్నాడు. దేవుడు అలాగనే చేశాడు. ఆనవాలు చూపిస్తేనే నమ్ముతారని దేవునికి తెలుసు గనక ఇప్పుడు కాపర్లు, గొర్రెలు కాచుకుంటూ పొలంలో ఉన్న గొర్రెల కాపర్లకి నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు వెళ్ళండి అంటే వారు అలాగనే చూస్తున్నారు. మేమే నమ్మం. ఎంతమంది చెప్పారో ఇప్పటికీ, ఎంతోమంది చెప్పుకుంటూ వచ్చారు రక్షకుడు పుడుతున్నాడని, పుట్టాడని చెప్పారు, మేము నమ్మం అంటే అప్పుడు గాబ్రియేల్ గారు అంటున్నాడు, దానికి ఇదే మీ ఆనవాలు, దానికి ఇదే మీ ఆనవాలు. ఏమిటి అంటే శిశువు మీరు వెళ్ళగానే, నేను చెప్పిన స్థలానికి మీరు వెళ్ళగానే అక్కడ ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండబెట్టబడి ఉంటాడు. తొట్టిలో ఎవరిని పరుండబెట్టరో, అందరిని పొదివిట్లో పెట్టుకుంటారు. సత్రంలో స్థలము దొరకలేదు గనుక పశువుల పాకలోనికి వెళ్ళింది, ప్రసవించింది. ఆ బిడ్డని అటు ఇటు పెట్టడం, ఎక్కడ బండేయడానికి వీల్లేక ఏం చేసింది, ఆ బిడ్డని ఆ తొట్టిలో, అది కుడితి తొట్టి కాదు, చాలామంది కుడి తొట్టి అనుకుంటారు, మేత పెట్టే తొట్టి, ఆ తొట్టిలో పరుండబెట్టేది. మనం ఎన్నో పాటలు పాడుతూ ఉంటాం కదా, నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా, ఆ సత్రములో యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా, చల్లగాలిలో చాటులేక నలుమూలలా చలి పుట్టినయ్యా, పసి కందువైవో యేసయ్యా పశుల తొట్టిలో
పడి ఉన్నావయ్యా, ఎంత దీనాతి దీనమో. ఆనవాలు పొత్తిగుడ్డలతో చుట్టి ఆ పశువుల తొట్టిలో పరుండబెట్టి ఉంటాడు. అలాండి ఏ రాజభవంతిలోనే ఉండడు, విలువైన వస్త్రములు కప్పబడి ఉండరు. ఆ సమయంలో అందరూ వారి వారి పేర్లు రాయించుకోవడానికి ధనికులు వచ్చారు, దరిద్రులు వచ్చారు, అందరూ వచ్చారు. కానీ ఇంత దీనాతి దీనమైన జీవితం మరి ఒకరికి లేదు. కాబట్టి అతన్ని చూశారు, గుర్తించారు, ఆ రక్షకుడిని ప్రకటించారు. ప్రకటన గ్రంథంలో చదివినటువంటి వాక్యాన్ని గుర్తు చేసి నేను ముగిస్తా. అంతటిప్పటి నుండి దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. దేవుని నివాసము మనుష్యులతోనే ఉంటుంది. దేవుడు మానవునితో కలిసి ఉండాలనే ఆశ దేవునికి ఉంది. తనతో కలిసి స్నేహం చేయాలని దేవుని దూతలను దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుని దూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక చీకటి గల బెలములో వారిని దాచిపెట్టేశాడు, బంధించేశాడు. ఇప్పుడు దేవుని దూతలు వద్దు. చాలా కాలము భూమి నిరాకారముగా ఉంది, నీళ్లతో నింపేశాడు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత దేవుడు మరలా సృష్టిని చేశాడు. ఇప్పుడు ఏం చేశాడంటే, దేవుని దూతలు కాదు నాకు కావాల్సింది, నాతో కలిసి మాట్లాడేవారు, నాతో కలిసి తిరిగేవారు కావాలి, నడిచేవారు కావాలని తన పోలిక చొప్పున తన స్వరూపమందు మనుష్యుని చేసుకొని ఏదైనా వనములో ఉంచి ప్రతిదినము ఆదాము వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవాడు. వారు కూడా ఆజ్ఞాతిక్రమమనే పాపము చేత త్రోసివేయబడ్డారు. ఈ దినాన ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మానవునితో కలిసి ఉండడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు మనతో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నివసించడానికి యోగ్యమైన జీవితాలు కావాలి. అందుకనే బైబిల్లో సొలొమోను అన్నాడు, ఆయన హస్తకృత్యములతో చేయబడిన ఆ మందిరములో ఉండడు అన్నాడు. మరి ఆయన నివసించే మందిరం ఏదో తెలుసా? పౌలు భక్తుడు అన్నాడు, నీ హృదయము దేవుని ఆలయమై ఉన్నదనియో, దేవుని ఆత్మ నీలో నివసించుచున్నాడని నీవు ఎరగవా? నీ జీవితం ప్రభుకు సమర్పించు, నీ హృదయంలోనికి ఆహ్వానించు. ప్రభు నా హృదయంలోనికి రా. చాలామంది ఇప్పుడు అదే యేసు ప్రభు పుట్టాడు, యేసు ప్రభు పుట్టాడని పోటీలతో స్టార్లు కడుతున్నారు. మా కాలంలో చిన్న స్టార్ ఒకటి చేసి చీపురు పుల్లలతో కూడా చేశాం, తర్వాత సరివు పుల్లలతో చేశాం, తర్వాత ఎదురు పొంగులు చీల్చి చేశాం. ఎంత చేసినా పేపర్ చుట్టి లోపల బుడ్డి పెట్టాల్సిందే, బుడ్డో మగినపోతో కొవ్వొత్తో పెట్టాల్సిందే. అవి గాలికి ఆ స్టార్ అటూగి ఇటూగి ఇలా కదలకుండా కడుతున్నాం. ఆ స్టార్ అటూగి ఇటూగి ఆ దీపం పడో లేకపోతే క్యాండిల్ పడో స్టార్ తగలబడేది, అక్కడ నుంచి స్టార్ తగలబడేది, ఇల్లు తగలబడేది. ఆ రోజుల్లో స్టార్లు అలా ఉన్నాయి. ఇవాళ పోటీల మీద మొత్తం అసలు అమరావతి రోడ్లోనైతే రోడ్డుకి ఆ చివరి కోణం ఆ చివరి కోణం కొట్టి పెద్దది పెడితే దీని కింద నుంచే బస్సులు పోయినాయి. అంత పెద్దవి చేసామని అనుకుంటున్నారు. చివరికి స్టార్లు ఇప్పుడు ఏ స్థితికి వచ్చినాయో తెలుసా? నొలకతాడు బ్యాంత్ అన్నారు దానికి. స్టార్ నిండా నొలకతాడు, అదొక ఫ్యాషన్ అయిపోయింది. ఈ తాళ్ళు కట్టి స్టార్లు కడుతున్నాం, మంచిదే. పండుగలు చేస్తున్నాం, మంచిదే. లోకంలో అందరికీ దేవుడు పుట్టాడు. అందుకే బాలసుబ్రహ్మణ్యం గారు అడిగాడు, క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన ఎందరికీ. క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది. ఈ లైన్లో ఉన్నారా? క్రిస్మస్ తాతలో ఈ లైన్లో ఉన్నారా? డ్రామా వేస్తే గారు రేపు సోమరాజు గారు స్టేజ్ పెట్టి వేస్తే అక్కడ కూడా క్రిస్మస్ తాత ఎగురుతుంటాడు. ప్రతి పేటలో క్రిస్మస్ తాత ఉంటాడు. ఆ క్రిస్మస్ తాత ఎవరయ్యా అంటే ఆ మధ్యాహ్నం తాగి ఉంటాడే, ఆయన్ని తీసుకొచ్చి క్రిస్మస్ తాతకి వేస్తారు. క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న, క్రీస్తు జన్మించాడు లోకమంతా, నీ హృదయంలో ఉద్భవించాడా? తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. చాలామంది మైకి తీసుకుంటూ వదిలిపెట్టరండి అంటున్నారు. మా టైం అని మాకు తెలుసు.
అందరూ మోకరించండి, తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. క్రీస్తు జన్మించాడు, క్రిస్మస్ పండుగలు చేస్తున్నాం. ఎన్ని చేసినా హస్తకృత్యములతో చేయబడిన మందిరములలో ఆయన ఉండడు. దేవుని నివాస స్థలములుగా నీ హృదయమును నీ జీవితమును మలిసిన మనుష్యులు ఉన్న స్థలములో ఆయన ఉంటాడు. అలాంటి మనిషిగా నీవు ఉంటే, నీ హృదయం ప్రభువుకు అప్పగిస్తే, నీ జీవితము ప్రభువుకు అప్పగిస్తే, ప్రభువా నీవు నాలోనికి రా, నా జీవితం నీదే అని నీవు నీలోనికి ఆహ్వానిస్తే నీతో పాటు నీ ఇంట్లో కూడా ఆయన ఉంటాడు. అందులో ఎప్పటి నుండి దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నదన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ హృదయం ఆయనకి ఇవ్వు. ఎంతసేపు నిలబెడతావు నీ హృదయం బయట? పశువుల పాకలోనే ఉంచుతావా? ఎంతకాలమైన పశువుల పాకలో ఉండాలి? పశువుల పాకలు కట్టి ఇంట్లో పెట్టి, లేకపోతే జోల కట్టి జోలి పాటలు పాడుతూ ఎంతకాలమైన పశుబాలుడు అనుకుంటున్నావు? ఆయన జన్మించాడు, జీవించాడు, అద్భుతములు చేశాడు, సూచక్రియలు చేశాడు, సిలువలో తన ప్రాణమును పెట్టి రక్తమును చిందించాడు. మానవ పాప పరిహారము కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన తండ్రి వద్దకు వెళ్ళాడు, మన కొరకు స్థలమును సిద్ధపరిచాడు. అక్కడ త్వరగా తిరిగి రాబోతున్నాడు. ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నావా? బాలుడైన యేసు అనుకోబాకు, ఆయన ఇప్పుడు బలుడు, బలవంతుడైన దేవుడు. ఆయన రాబోతున్నాడు. ఆయన రాక కొరకు నువ్వు సిద్ధపడు. దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రేమ నమ్మకములు గల మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రియ యేసయ్యా మీ పాద సన్నిధానంలో చేరామయ్యా. సహోదరుడు కమలకుంట కోటి శ్యామల ఇద్దరు కష్టపడి పనిచేస్తున్నారు. పిల్లల్ని పెంచారు, పెద్ద చేశారు, చదువులు, వారి కాలేజీ విషయాలు. యవన కాలంలో బిడ్డలిద్దరూ కూడా తల్లిదండ్రుల మాదిరికరంగా ఉన్నారు కనుక వారు కూడా రక్షించబడ్డారు, సంఘములో చేర్చబడ్డారు, సేవకులకు లోబడుతున్నారు. నాయనా, భార్యాభర్తలుగా వీరిద్దరూ కూడా రక్షించబడి సంఘములో చేర్చబడ్డారు, ఒక సంఘమునకు అంటు కట్టబడి ఉన్నారు, సేవకులకు లోబడి ఉన్నారు, సంఘమును ప్రేమిస్తున్నారు. మీరు వారిని దీవించిన విధానమును బట్టి నాయన మేము స్తుతిస్తున్నాం. ఇప్పటి నుండి వారితో కూడా మీరు ఉండండి నాయన. ఈ నూతన గృహములోనికి మీరు రండి. మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచండి. ఇది నాన్న ఆయా ప్రాంతంలో అనేక మంది సంఘము ఈ స్థలంలోనికి చేరింది. కుటుంబీకులు, బంధుమిత్రులు అనేక మంది ఇక్కడికి చేరారు. వారందరూ వచ్చినప్పుడు మీరు తోడుగా ఉన్నారు. తిరిగి వెళ్ళనైండగా గృహములో చేరు పర్యంతం మీ కాపుదలని గ్రహించండి. అయ్యా, చిన్నపిల్లలతో, పసిపిల్లలతో వచ్చారు. మంచు కాలము, చలికాలము. ఆ చిన్నపిల్లలకు అనారోగ్యములు లేకుండా సహాయముడు దాయిచ్చేయండి. అనేక మంది నడవలేని స్థితిలో కూడా, వృద్ధాప్యాల్లో ఉన్నవారు కూడా వెంబడిస్తున్నారయ్యా. వారిని ఆరోగ్యవంతులుగా ఉంచండి. తదుపరి జరగవలసిన ప్రతి కార్యము మీకు మహిమకరముగా, కుటుంబానికి దీవెనకరముగా మార్చి మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు అది పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన మనకందరకు సదా తోడైనను గాక, ఆమేన్. గృహప్రవేశం ఉంది, బ్రదర్స్ ఊరికి వెళ్దాం. అక్కడికి అందరూ పట్టరు కాబట్టి ఇక్కడ కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. రేపు రాత్రి భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దానిని స్థిరపరిచెను. యెహోవా పర్వతములకు ఎక్కదగిన వారెవరు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వారెవరు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టగలరు, కపటముగా ప్రమాణము చేయకూడదు. కొమ్ములారా మీ తలల పైకెత్తుకునడి, మహిమగలిగిన రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకునడి. మహిమగలిగిన ఈ రాజు ఎవరు? బల సౌర్యములు గల యెహోవా, ఎంతో సూర్యుడైన యెహోవా. ఆశీర్వదించండి.
చేసింది.